కవిత కొత్త పార్టీ గురించి లేదు, స్పేస్ లేదు. స్పేస్ ఒకవేళ క్రియేట్ చేసుకోవాలనుకుంటే కూడా కవిత లాంటి వాళ్ళకి సాధ్యం కాదు. టిఆర్ఎస్ అనే పేరు తెలంగాణ వాదులు తెలంగాణ వాదం కవిత వెంట బాధం ఏమి ఉండదు. ఆ పేరు పెట్టుకున్నంత మాత్రాన టీఆర్ఎస్ అనుకోరు. ఎందుకంటే కవితకి ఇద్దాం అనుకున్న కూడా కారు గుర్తుకు వేస్తారంటారు, అంతేనా? నేను కవితకి వేద్దామని ఎవరు అనుకోరు. అనుకున్నా కూడా కానీ అనర్గళంగా మాట్లాడింది. పార్టీ పెట్టిన రోజు కూడా అరగంట మాట్లాడింది సార్. ఫిలిం నగర్లో చాలా మంది ఉంటారు మాట్లాడేవాళ్ళు. పంజాబ్ పోయిండు, గుజరాత్ పోయిండు, మహారాష్ట్ర పోయిండు, తెలంగాణ మొత్తం పీక్ కట్టలు కట్టిండా అని అన్న. మరి ఈమె కూడా తిరుగుతుంది కదా, ఈమె కట్టలు కడుతున్నది. ఎంతవరకు సక్సెస్ అవుతుంది సార్ తెలంగాణ? ఆమె గురించి నాకు నేనేం మాట్లాడా అది. ఎందుకంటే మొదలైంది బోని అని, ఇక చూస్తారు అని, ఇవన్నీ ఎందుకు అబద్ధాలు కాకపోతే. సామాజిక రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారు ఉన్నారు సార్. నమస్తే. నమస్తున్నారు. కవిత పార్టీ పెట్టింది, అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు ఎన్నో పార్టీలు వచ్చినాయి పోయినాయి. సో మీరు కూడా ఎన్నో పార్టీలను చూసిండొచ్చు. ముఖ్యంగా మహిళా నాయకురాలు పార్టీ పెట్టే సందర్భాలు కూడా మనం చూసినాం. లక్ష్మీపార్వతి, విజయశాంతి, ఇప్పుడు కవిత. ఏం చెప్తారు సార్ కవిత కొత్త పార్టీ గురించి? అంటే ఇప్పుడు పార్టీ పెట్టాలనే ఆమె నిర్ణయము ఆమె వ్యక్తిగతం. అది ఒక కొత్త పార్టీ రావడాన్ని డెఫినెట్గా ఎవరైనా వెల్కమ్ చేస్తారు. ఓకే. బట్ ఆమె నిలబడదా అనేది భవిష్యత్తు, కాలము, ప్రజలు నిర్ణయిస్తారు. ఒకవేళ విశ్లేషకునిగా చెప్పానంటే ఇప్పుడైతే స్పేస్ లేదు. లేదా సార్? లేదు, స్పేస్ లేదు. స్పేస్ ఒకవేళ క్రియేట్ చేసుకోవాలనుకుంటే కూడా కవిత లాంటి వాళ్ళకి సాధ్యం కాదు. ఓకే. తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక సభ్యులు, మీరు కో ఫౌండర్ ఆ పార్టీకి. కేసీఆర్ని ఆ విధంగా ఎంపీకి కట్టలు కట్టిన అన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయినారు ఆ సందర్భంలో? అంటే కోపం వస్తుంది. ఎందుకంటే బయట వాళ్ళు అంటేనే నేను టాలరేట్ చేయను. ఎందుకంటే ఒక తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయన లోపల ఎన్నెన్న తప్పులు ఉండొచ్చు. నేను కూడా చాలాసార్లు విమర్శించాను. నాకు కూడా ఆయన దగ్గర చాలాసార్లు కావాల్సిన అపాయింట్మెంట్ దొరకకపోవడం ఇట్లాంటివి జరిగినాయి. బట్ ఎవరమైనా తెలంగాణ ఒక రాదనుకున్న తెలంగాణను ఆయన తన చాకచక్యంతో, వ్యూహంతో, చాలా కష్టాలు ఓర్చుకొని పార్టీ పెట్టాలంటే కూడా ఆ రోజు అనువైన పరిస్థితులు లేకుండే. ఒక పక్కన ఆకలి చావులు, ఆత్మహత్యలు రైతులై, ఇంకో పక్కన బూటకపు ఎన్కౌంటర్లలో యువకులను చంపేయడము, ఒక టఫ్ సిచ్యువేషన్లో ఆయన పార్టీని పెట్టి ఇవాళ ఉన్న వాళ్ళకి అర్థం కాదు అది. ఆయన నిరాహార దీక్ష కూడా 11 రోజులు చేసి అంతిమంగా ఆయన తెలంగాణను సాధించాడు. తెలంగాణ సాధించడంలో ఆయన ఒక్కని పాత్రే కాదు, అన్ని పార్టీల పాత్ర ఉంది, సబ్బండ వర్గాల పాత్ర ఉంది, అమరుల పాత్ర ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ దానికి నాయకత్వం వహించిన వ్యక్తిగా ఆయనే పార్టీ పెట్టకపోతే ఇవన్నీ వచ్చేటియా, ఈ సంఘాలు వచ్చేటియా, కోదండరామ్ ఉండేవాడా, ఇవన్నీ తర్వాత వచ్చినాయి కదా. అంటే ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటాడో క్రెడిబిలిటీ ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చిన దానిలో సోనియా గాంధీ ఉండొచ్చు, తర్వాత స్పీకర్ ఉండొచ్చు మీరా కుమార్, సుష్మా స్వరాజ్ ఉండొచ్చు, ఆర్ఎస్ఎస్ ఉండొచ్చు, అన్ని పార్టీలు ఉన్నాయి. బట్ దానికి మెయిన్ బాధ్యుడు ఎవరు అంటే కేసీఆర్. రైట్. కాబట్టి ఎవరమైనా తెలంగాణలో ఉన్న 4.5 కోట్ల మందిని వ్యక్తిగతంగా మన రాజకీయాలు వేరు కావచ్చు, విభేదాలు ఉండొచ్చు, కానీ ఒక జాతికి గర్వకారణంగా కేసీఆర్ నిలుస్తాడు. అటువంటి వ్యక్తిని ఎవరు తిట్టినా కూడా అది టాలరేట్ చేయం. ఓకే. కేసీఆర్ కుమార్తె తెలంగాణ ఉద్యమంలో ఉంది. పార్టీ పేరు కూడా టీఆర్ఎస్, తెలంగాణ రక్షణ సేన, టీఆర్ఎస్ అనే పేరు. కేసీఆర్ పేరు తీసుకున్నది అనుకోండి, పబ్లిక్లో కేసీఆర్ కుమార్తె అనేదానికంటే తన్నిని తిడుతుంది అనేది ఎక్కువ పోతుంది. ఓకే. కాబట్టి ఆమె మాట్లాడిన మాటలు కూడా కేసీఆర్ని విమర్శించేటట్టుగానే మాట్లాడుతున్నది. తన్నిని తిట్టే వాళ్ళను తెలంగాణ ప్రజలైతే క్షమించారు. ఎంతవరకు ఇబ్బంది ఉంటుంది కేసీఆర్కి, ముఖ్యంగా కవిత పార్టీ వల్ల? ఏముండదు. న్యూసెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మన తలనొప్పి లేస్తే మెడికల్ షాప్ పోయి ఒక తలనొప్పి మాత్రం వేసుకుంటాం కదా, అంత మించి. కేసీఆర్ పేరు తీయకుండా మేము ప్రచారం చేయదంటారు, అంతేనా? అంటే ఆమెకు వ్యక్తిగతంగా ఆమెకు స్టెమినా ఉన్నట్టయితే, నాయకత్వ ప్రతిభ ఉన్నట్టయితే ఫస్ట్ ఆ పేరే తీసుకోవద్దు. ఓకే. అంటే ఆ పేరు తీసుకోవడంలోనే ఒక కాన్స్పిరసీ కనబడుతున్నది. అంటే ఇటు టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ వాదులు తెలంగాణ వాదం కవిత వెంట బాధం ఏమి ఉండదు. ఆ పేరు పెట్టుకున్నంత మాత్రాన టీఆర్ఎస్ అనుకోరు. ఎందుకంటే టీఆర్ఎస్ అనగానే కేసీఆర్ గుర్తు వస్తాడు, కారు గుర్తు ఉంటుంది. కవితకి వేద్దాం అనుకున్న కూడా కారు గుర్తుకు వేస్తారంటారు, అంతేనా? నేను కవితకి వేద్దామని ఎవరు అనుకోరు. అనుకున్నా కూడా ఆమెను చూసే వేయాల్సిందే. ఎందుకు వేస్తారు? ఇప్పుడు ప్రత్యేకత ఏమున్నదని వేస్తారు. కానీ ప్రజలందరూ కూడా కవితతో ఫోటోలు దిగడానికి ఆమె అవగాహన పెంచుకోవాలి.
అంటే కేసీఆర్ డాక్టర్గానే కాకుండా జాగృతి తెలంగాణ బతుకమ్మ ఇవన్నిటి వల్ల ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి దిగుతారు ఫోటో. కానీ అనర్గళంగా మాట్లాడింది, పార్టీ పెట్టిన రోజు కూడా అరగంట మాట్లాడింది సార్. అంటే మామూలుగా మనం చూస్తున్న పెద్ద పెద్ద నాయకులు కూడా నగర్లో చాలా మంది ఉంటారు మాట్లాడే వాళ్ళు. అంటే సబ్జెక్టు సమాజం పైన అవగాహన. ఏం మాట్లాడింది అన్ని తప్పులే కదా, అన్ని అసత్యాలే కదా. అంటే ఆమె ఇచ్చినటువంటి హామీల గురించి ఆమెకేం తెలుసు అని మాట్లాడింది. ఎందుకు 33,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని తెలిసిన వాళ్ళు మాట్లాడగలుగుతారా? ఎందుకంటే దాని మీద కోర్టు స్టేలు ఉన్నాయి. అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే పర్మిషన్ ఇవ్వలేదు, అది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్గా తీసుకుంటే ఇచ్చారు. దానిలో ఉన్న లీగల్ ప్రాబ్లమ్స్ ఏంది, ఇవన్నీ ఏం చెప్పకుండా ప్రజలను రెచ్చగొట్టచ్చా? అట్లా 33,000 కోట్లు పెట్టి 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? కేసీఆర్ అంటే ఇవ్వలేదు. నువ్వు ఇద్దరిని కలిపి పెడుతున్నావు. నిన్ను ముఖ్యమంత్రి పెట్టినా కూడా ఒక గుంట గుండి నీళ్ళు ఇవ్వలేవు నువ్వు. పంజాబ్ పోయిండు, ఉండే సమస్యలు అవి. ఎక్కడికైనా పోనీ, ఆయన ఇష్టం. నీవు పంజాబ్ పోయిండు, గుజరాత్ పోయిండు, మహారాష్ట్ర పోయిండు, తెలంగాణ మొత్తం పీక్ కట్టలు కట్టిండా అని అన్న. మరి ఈమె కూడా తిరుగుతుంది కదా, ఈమె కట్టలు కడుతున్నది. ఈమె పాలమూరు పోతుంది, ఈమె వరంగల్ పోతుంది, ఇవన్నీ తిరుగుతుంది. మొన్న పోయింది పాలమూరు, ఈమె కట్టలు కడుతున్నది. ఓకే, ఎంతవరకు సక్సెస్ అవుతుంది సార్ తెలంగాణ ఆమె గురించి నేనేం మాట్లాడా. అది ఎందుకంటే ప్రజలు ఆన్సర్ ఇస్తారు దానికి. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు ఆమె పోటీ పెడితే మొన్న పెట్టింది కదా, మొన్న పార్టీ పెట్టక ముందే ఏదో గుర్తు తీసుకొచ్చుకొని వాళ్ళ సింహం గుర్తు, అది జాగృతికి సంబంధించి. అది ఏం పార్టీ? అది ఫార్వర్డ్ బ్లాక్ నుంచి సింహం గుర్తు. ఇప్పుడు ఒక మండలం వచ్చిందని మీడియా అంతా హైలైట్ చేసింది. ఏది మన మున్సిపాలిటీ కదా మొన్న మున్సిపల్ ఎలక్షన్స్. ఒక మున్సిపాలిటీ వచ్చింది గద్వాల దగ్గర ఎక్కడో అని చెప్పి బోని కొట్టింది కవిత అని పెద్ద ప్రచారం జరిగింది కదా. డినై చేయాలి కదా, వాళ్ళు నా మనుషులు గారు. వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా మాకు కవితకి ఏం సంబంధం లేదు, సింబల్ కోసం మేము పోయినాం, సింబల్ కోసం ఆమె వచ్చింది కాబట్టి వాళ్ళు మాకు ఇచ్చిండ్రు సింబల్, ఆమెకి ఇచ్చిండ్రు. సింబల్ తీసుకున్నంత మాత్రాన మాకు ఆమెకు ఏం సంబంధం? తెల్లారే కాంగ్రెస్లో పోయిన వాళ్ళు. మరి అట్లా క్లెయిమ్ చేసుకోవచ్చా? నాకు ఒక మొదలైంది బోని అని, ఇక చూస్తారు అని. ఇవన్నీ ఎందుకు అబద్ధాలు? కాకపోతే అబద్ధాలు మాట్లాడేటోళ్ళు. కవితకి ఏం రాజకీయ అవగాహన లేదంటారు. రాజకీయ అవగాహన ఉన్నా కూడా ఈ తప్పుడు పద్ధతుల్లో పోవద్దు. నువ్వు టీఆర్ఎస్ అని పేరు పెట్టుకోవడంలో బలహీనత కనబడ్డది. నీకు బలం ఉంటే నువ్వు ఆ పేరు ఎందుకు అరువు తెచ్చుకోవాలి? రాష్ట్ర సేనని అప్లై చేయనప్పుడు ఎట్లా ప్రకటిస్తారు? ఓకే, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందా ఈమెకు? మన పేరు ఇది వచ్చింది, నేను ఇది ప్రతిపాదిస్తున్నా అని చెప్పొచ్చు. మనకు వచ్చింది అన్నట్టుగానే మాట్లాడింది కదా. మన పార్టీ పేరు వాళ్ళు కేసు పెడతారేమో అని కింద అసోసియేషన్ అని పెట్టింది. అసోసియేషన్కి ఎక్కడ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. ఓకే, అన్ని అబద్ధాలతోనే, అసత్యాలతోనే, అనైతిక పునాదుల మీద ఒక పార్టీని నిర్మాణం చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు ఇల్లు కట్టాలనుకుంటావు నువ్వు, బూడిద పోసి కడితే ఉంటుందా? అది పక్కా పునాదిరాళ్ళు గట్టిగా పకడ్బందీ కట్టాలి. అందుకే ఆమె తెలియనప్పుడు ఏదేదో చేస్తుంది. తెలంగాణ రక్షణ సేనాని ఇప్పుడు అప్రూవ్ చేసింది. ఎవరికి రక్షణ కావాలి? తెలంగాణ ప్రజలకు అంటుంది. తెలంగాణ రక్షణకి ఇబ్బంది రేవంత్ రెడ్డితోనే ఉన్నది. మరి కొట్లాడాల్సింది ఆయన మీద కదా అంటుంది. ఆయన కూడా ఒక కరకోట కూడా పాలన. ఇవాళ తెలంగాణ అనే పదం వచ్చింది అని అంటే బికాజ్ ఆఫ్ కేసీఆర్. ఆయన వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ సోయి వచ్చింది. వీళ్ళు ఎక్కడో అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు. ఒకవేళ తెలంగాణ గురించి కేసీఆర్ ఉద్యమం తీసుకురాకపోతే ఇవాళ ఇక్కడ ఉండేవాళ్ళ, వీళ్ళు ఎక్కడో అమెరికాలో ఉండేవాళ్ళు. తెలంగాణ కోసమే కదా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నది. ఆ తెలంగాణ అనే సోయి లేకపోతే ఎట్లా? ఓకే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, అట్లా అనొచ్చా? నాకు అనాలని లేదు కానీ అనాలనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ అనటానికేమో అనడానికి ఉంటుంది, రేవంత్ రెడ్డి అనడానికి మాత్రం బాధ కలుగుతుంది. అనాలని లేదు, ఇక్కడనే అర్థమవుతుంది కదా. రేవంత్ రెడ్డి ఏమైనా ఉన్నాడు అంటారా? నాకు తెలియదు. నేను అనేది ఏంటంటే షీఈ్ నాట్ ఇన్ విత్ క్లీన్ హ్యాండ్స్. కడిగిన ముత్యం లాగా వచ్చినాక అప్పుడు అడుగు చెప్తాను నేను. ముందు ఆమె కడిగిన ముత్యం లాగా రాని, అది ఇంకా కాలేదంటే కేసు మొదలవుతుంది. ఆ విచారణ జరిగి ఆమె దోషి కాదని చెప్పాలి. విచారణ జరగక ముందే కొట్టేస్తే అది మళ్ళీ ఇంకో కోర్టు పోతుంది కదా, మళ్ళీ విచారణ జరుగుతుంది కదా. ఓకే, ఏం చెప్తారు ఫైనల్గా కవిత పార్టీ కోసం? కష్టపడాలి. ఒకవేళ ఆమె తప్పులు సరి చేసుకోవాలి. మాట్లాడేటప్పుడు అబద్ధాలు, అసత్యాలు అనేటివి రానియకూడదు. నాలెడ్జ్ తీసుకొని మాట్లాడాలి. ఎంతోమందికి ఇరిగేషన్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఇంజనీర్స్ ఉన్నారు, ఎంతోమంది మేధావులు ఉన్నారు. వాళ్ళతో కూర్చోవాలి. పాలమూరు పోతున్నప్పుడు ఏం జరిగింది అనేది కరెక్ట్. ఎప్పుడు కూడా పక్కదారి పట్టియకూడదు వాస్తవాలను. అట్లయితే ఎవరు ఇష్టపడరు. కాబట్టి వాస్తవాలతో జనంలోకి పోవాలి. పార్టీ పెట్టంగానే అధికారంలోకి రాదు, కొంతకాలం ప్రయత్నం చేయాలి.
తన కోసం పార్టీ పెట్టకూడదు, సీఎం కావాలని ప్రజల కోసం పార్టీ పెట్టినట్టుగా ఆ ఇంప్రెషన్ కనబడాలి మనకు. అట్లా లేదు కదా. అంటే ఈమె ఎవరి కోసం పార్టీ పెట్టింది? సీఎం కావాలని పార్టీ పెట్టి. ఎవరైనా ఇష్టపడతారా? నీ సీఎం కోసం నువ్వు పెట్టుకున్నావు, మాకేం అవసరం అంటారు. ఇవన్నీ చాలా చైల్డిష్గా ఉంది. పంచజన్యం కూడా ప్రకటించింది కదా సార్. పంచజన్యంలో ఆమె పెట్ డిమాండ్సే లేవు కదా. బీసీలకు ఎంత పర్సెంట్ ఇస్తున్నది, తర్వాత స్టార్టింగ్ కదా సార్ ఇదే 33% విమెన్కి రిజర్వేషన్ అని పెట్టింది. ఎక్కడ పెట్టింది ఆమె? పంచజన్యంలో 33% ఉందా? బీసీలకు 61% రిజర్వేషన్ ఉందా? ఇవన్నీ ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే ఇవన్నీ సరి చేసుకోవాలి. ఆమె పార్టీ పెట్టాలని నేను వెల్కమ్ చేస్తా, ఎదగాలని కోరుకుంటా. అపసవ్యంగా పోవద్దు, కరెక్ట్ లైన్స్ మీద అనుభవజ్ఞులతో మాట్లాడిపోవాలి. కేసీఆర్ గారికి మీరు చాలా దగ్గర. ఆయన ఏముంటుంది సార్, ఆయన మైండ్ సెట్ వర్షన్ ఏముంది? ప్రిపేర్ అయ్యండి మెంటల్గా. ఏమైనా బయటికి పంపినప్పుడే బిడ్డ ముఖం చూడనోడు ఎందుకు పట్టించుకుంటాడు అబ్బా? పట్టించుకోడా సార్? ముఖమే నా బిడ్డనే కదా పార్టీ పెట్టిందని గొప్పగా గర్వంగా. ఎప్పుడో మైండ్లోకి వెళ్ళి ఆయన తీసేసి. రక్త సంబంధం ఉండొచ్చు కానీ పేగు బంధం ఉంటుంది కానీ మేధస్సులో నుంచి ఆమె ఎప్పుడో ఎగిరిపోయింది. ఆమె లేదు, డోంట్ కేరా సార్ ఇప్పుడు? లేదు కవితని పట్టించుకోడు ఆయన. ఓకే, రైట్ సార్, ధన్యవాదాలు.